శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 మే 29వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలు అన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియోపై జై భవానీ అని కామెంట్ పెట్టండి. ఇక వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీ ఆరోగ్యం విషయంలో మాత్రం ఏవైనా ఇబ్బందులు ఉంటే గనుక అవి తొలగిపోతున్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఉండే మిశ్రమ ఫలితాలు పూర్తిగా దూరం కాబోతున్నాయి. ఆర్థిక ప్రయోజనాలు మీరు పొందేటటువంటి అవకాశాలు చేతికి అందనున్నాయి. మీ యొక్క ఆలోచన విధానం అనేది రేపటి రోజున డబల్ అవ్వబోతోంది. అదే విధంగా మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా పూర్తి ఆలోచనతో చేస్తారు. మీ పనిలో ఉండే ఆటంకాలు కూడా తొలగిపోతాయి. స్నేహితులతో కానీ బంధువులతో కానీ మాట పట్టింపులేమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఇక అన్ని రంగాలకు చెందిన వాళ్లకు రేపటి రోజున సామాన్యమైనటువంటి స్థితిగతులే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో మీ సహ ఉద్యోగులతో మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఒకరు మీ యొక్క విలువైన వస్తువులను దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారు. మీ యొక్క స్నేహితులు, దగ్గరి వారు మీకు తమ సహాయ సహకారాలను అందిస్తారు. ఇక మేషరాశి వారికి రేపటి రోజున వ్యాపార పరంగా చూసినట్లయితే గనుక మీకు ముఖ్యమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులను చేసుకోవాలి. ఇక మీ తాలూకు రోజువారీ పనులలో కూడా మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంట్ పని పడటం వలన డిస్టర్బ్ అవ్వచ్చు. కానీ అది మీకు మంచిదే జరిగిందని చివరికి మీరే గ్రహిస్తారు. మీరు వారితో ఎంత సౌమ్యంగా, ఎంత ప్రేమగా వ్యవహరిస్తే అంత మంచిది మీకు. ఈ యొక్క మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీ యొక్క సంతానానికి సహాయ సహకారాలు అందించడం ద్వారా మీ విజయాలను మీరు పొందుతారు. ఇక మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులకు గురి చేయాలి అని అనుకుంటుంటారో గనుక వారి ద్వారా మీకు కొంచెం ఉపశమనం అనేది కలుగుతోంది. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కొన్ని శుభవార్తలను మీరు వింటారు. మీరు కొంచెం ఒత్తిడితో కూడుకున్నటువంటి విధానంలో ఉండడం జరుగుతోంది. ఇక మేషరాశి వ్యక్తులకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత వ్యతిరేకకరమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. వ్యాపారాలలో కొన్ని మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడడం చాలా మంచిది. ఏదేమైనప్పటికీ రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందడానికి రేపటి రోజున శివాష్టక పారాయణ చేయడం చాలా మంచిది. అదేవిధంగా లలిత సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.